శివలింగం హిందూ మతంలో ఒక పవిత్ర చిహ్నం. హిందూ మతాన్ని అనుసరించే వారిని 6 వర్గాలుగా విభజించవచ్చు. వీటిని షణ్మతాలు అంటారు. శైవులు పరమశివుని ఆరాధించేవారు. శాక్తేయులు పరాశక్తిని ఆరాధించేవారు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువును ఆరాధించేవారు. గాణాపత్యులు గణపతి ఆరాధకులు. కౌమారులు కుమారస్వామిని ఆరాధించేవారు. సౌరులు సూర్యుణ్ణి ఆరాధించేవారు. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహపురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది అని శపించాడు. అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడల్లో అమర్చిన ఆస్వాద్ అనే నల్లని రాయిని స్వర్గరాయిగా భావించి ముస్లింలు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు. అస్వాద్ అనే నల్లని రాయి శివలింగంగా భావించటం అనేది జరుగుతోంది.